ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతి జిల్లా వెంకటగిరి పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటు అని జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం నెల్లూరు నగరంలోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వెంకటగిరి పర్యటన కోసం జనసేన పార్టీ నాయకులను హౌస్ అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. జగన్ ఏ ప్రాంతానికి వస్తే ఆ ప్రాంత ప్రజలు భయపడిపోతున్నారని తెలిపారు. సీఎం స్థాయిలో ఉండి ఇంతటి దిగజారుడుగా మాట్లాడడం సరికాదని హితవు చెప్పారు. సీఎం పదవికి జగన్ అనర్హుడని తెలిపారు. వాలంటీర్ సేకరించే డేటా ఎటుపోతుందని అడిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సమాధానం చెప్పలేక వ్యక్తిగత దూషణకు దిగడం సంస్కారహీనమన్నారు. రాబోయే రోజుల్లో జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో పవన్ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టె వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పవన్, కంతర్, కరీం, వెంకటేశ్వర్లు, రేవంత్, సౌమ్య, సాయి, శ్రీకాంత్, ఉదయ్, అలేక్, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం పర్యటిస్తున్నారని చెప్పి మా జనసేన పార్టీ నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేయటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డి చేతకానితనంగా మేము అనుకుంటున్నాము. ఎందుకంటే హౌస్ అరెస్ట్ చేయటం ఒక అప్రజాస్వామ్యం. ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారో కూడా ముందర దానికి సమాధానం చెప్పాలా. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికన్నా ఏదైనా ప్రాంతానికి వస్తున్నారంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా భయాందోళనకు గురైపోతున్నారు. ఎక్కడ చూసినా పర్దాలు కట్టేస్తారు, ఎక్కడ చూసినా బ్యారిగేట్లు వేసేస్తారు, స్కూల్స్ కాలేజెస్లు మూసేస్తారు, అదేవిధంగా చెట్లు నరికేస్తారు. వాలంటీర్లు లబ్ధిదారులకు ఫోన్లు చేసి మీరు రాకపోతే మీ అన్ని కూడా పథకాలు తీసేస్తాము, రావాలని చెప్పి బెదిరిస్తారు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తారని చెప్పి ప్రజలు భయాందోళన చెందుతుంటారు. అలాగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ మీటింగ్లో కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఒక సీఎం స్థాయిలో ఉండి, ఆ సీఎం స్థాయి పదవిలో ఉండి ఇంత దిగజారిన మాటలు ఇప్పుడు వరకు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడలేదు. వాలంటీర్ల మీద పవన్ కళ్యాణ్ గారు అడిగింది ఒకటే, వాలంటీర్లు మన వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారు. ఆ వివరాలన్నీ కూడా నానక్రమం కూడా హైదరాబాద్కి ఎందుకు వెళ్తున్నాయి, అక్కడ FOA అనే కంపెనీకి చేరుతున్నాయి, ఆ డేటా అంతా కూడా సురక్షితంగా ఉన్నాయా లేదా అని అడిగినారు. అసలు ఈ వాలంటీర్లు అందరూ కూడా ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఒంటరి మహిళలు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఏ స్కూల్కి వెళ్తున్నారు, ఏ కాలేజీలకు వెళ్తున్నారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఏ కంపెనీలో పనిచేస్తున్నారు, ఈ వివరాలన్నీ కూడా ఎందుకు? అసలు ఈ వివరాలన్నీ కూడా ఎవరన్నా అసాంఘిక శక్తి చేతుల్లో పడితే ఎంత ప్రమాదమైనదంటే ప్రశ్నించారు. దీనికంతా కూడా సమాధానం చెప్పలేని చేతగాని ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత జిగజారిన మాటలు మాట్లాడుతున్నారంటే, ఇలాంటి ప్రశ్నలకు మా ప్రజల వ్యక్తిగత డేటా సురక్షితంగా ఉందా అని ప్రశ్నించినందుకు దానికి సమాధానం చెప్పలేరు. ఈ చేతగాని ముఖ్యమంత్రి ఓన్లీ కేవలం వ్యక్తిగత విమర్శలే చేస్తారు. ఇలాంటి విమర్శలు, ఇలాంటి ముఖ్యమంత్రి, ఇలాంటి దిగజారిన మాటలు మాట్లాడే ముఖ్యమంత్రిని చూసి ప్రజలు ఈరోజు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి అసలు ఎక్కడా చూడలేదంటున్నారు, అసహించుకుంటున్నారు, చీదరించుకుంటున్నారు ప్రజలు. ఇలాంటి ముఖ్యమంత్రి మాకొద్దంటున్నారు. నిజంగా గతంలో కూడా వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ మాటలు నమ్మి ఓట్లేసిన వాళ్ళు కూడా ఈరోజు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఎందుకు ఓట్లేసామని చెప్పి. ఎప్పుడెప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి దిగిపోతాడని కూడా వేచి చూస్తున్నారు. నిజంగా మన డేటా ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అర్థం కావట్లేదు. అందరూ భయాందోళన చెందుతున్నారు. నిజంగా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, అసలు మీరా మాట్లాడేది? మీరు 16 నెలలు జైల్లో ఉండొచ్చారు. ఆర్థిక నేరాలు చేసి ఆరోపణలు ఎదుర్కొని జైల్లో ఉండొచ్చి ఈరోజు బెయిల్ మీద తిరుగుతూ ఈరోజు మీరు నీతులు చెప్తారా? ఈరోజు మీరు చెప్తారా అసలు ప్రజల గురించి? అసలు ప్రజలు ఇంత కష్టపడుతుంటే, ఇన్ని సమస్యలు ఉంటుంటే, ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, దోపిడీలు ఉంటే దాని గురించి ఒక్క మాట మాట్లాడు. కేవలం పవన్ కళ్యాణ్ గారినే మీదే వ్యక్తిగత విమర్శలు చేస్తుంటారు. మీరు ఇప్పటికన్నా మానుకోండి. రాబోయే రోజుల్లో మాత్రం మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఈరోజు కూడా రాష్ట్రంలో ఒకటే నినాదం వినబడుతుంది. హలో ఏపీ అంటున్నారు, బాయ్ బాయ్ వైసీపీ అంటున్నారు. జనం బాగుండాలంటే జగన్ దిగిపోవాలంటున్నారు. మనం బాగుండాలన్నా, రాష్ట్రం బాగుండాలన్నా ఈ వైసీపీ దిగిపోవాలంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా, ప్రజలు కూడా ఒకరి సైడే చూస్తున్నారు. ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారి సైడే చూస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిస్వార్థంగా, ఈవెన్ కౌలు రైతులు కుటుంబాల్లో ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే సొంత నిధులు ₹1,00,000 ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారండి? అదేవిధంగా జనవాణి పెట్టి ఎక్కడ ఏమి సమస్య ఉన్నా దాని మీద పోరాడుతూనే ఉన్నారు. అదేవిధంగా రోడ్ల దుస్థితి మీద పోరాడుతూనే ఉన్నారు. అదేవిధంగా యువకులకు ఉద్యోగాల మీద పోరాడుతున్నారు. రైతులకి గిట్టుబాటు ధరల మీద పోరాడుతున్నారు. ఒక్కటి కాదు, అనేక సమస్యల మీద పోరాడుతూనే ఉన్నారు. ప్రజలు కూడా ఈసారి ఆలోచించాలి.
ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలా. పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకుంటే మన రాష్ట్రానికి ఎంతో మంచి భవిష్యత్తు ఉంది. అదేవిధంగా పొరపాటున కనుక ఇంకొకసారి కనుక జగన్మోహన్ రెడ్డి కనుక ఓటేశారంటే మనం ఇక్కడ కూడా బతకలేం. మనందరం పెట్టేపాటు సర్దుకొని వలస వెళ్ళిపోవాల్సిందే. అందరూ కూడా ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇలాంటి భాషని ఇప్పటికన్నా ఆపుకోవాలి. వ్యక్తిగత దూషణలు చేయటం ఆపుకొని కేవలం మేము అడిగిన ప్రశ్నలకు ప్రజా సమస్యల మీద వాలంటీర్లు సేకరిస్తున్న వ్యక్తిగత డేటా విషయం మీద దీని మీద సమాధానం చెప్పండి. లేకపోతే రాబోయే రోజుల్లో మాత్రం మీకు తప్పకుండా గుణపాఠం చెప్పడానికి మాత్రం ప్రజలందరూ రెడీగా ఉన్నారని తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. జిల్లాకి వెంకటగిరి నియోజకవర్గానికి ఒక పరదాల మహారాణి ఇచ్చేసిద్ది. ఆయన ఏ విషయం మాట్లాడినా కానీ, ఎవరు ఏ విషయం అడిగినా కానీ ప్రజలకి ఉపాధి లేదంటే పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్ళిళ్ళు అంటాడు. అలాగే ఎక్కడ వివేకానంద రెడ్డి హత్య కేసు ఏమైందనంటే 3 పెళ్ళిళ్ళు అంటాడు. అలాగే ఒక హాస్పిటల్ పరిస్థితులు బాగలేవంటే 3 పెళ్ళిళ్ళు అంటాడు. ఇళ్లలో నీళ్లు రావట్లేదంటే 3 పెళ్ళిళ్ళు అంటాడు. ఇలా ప్రతి ఒక్క దానికి 3 పెళ్ళిళ్ళ జపం చేస్తూ ఈరోజు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ఈ దరిద్రపు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారని చెప్పనంటే రాయలసీమ నుంచి ఎంతోమంది మహానుభావులు ముఖ్యమంత్రులు, సుమారు 7 మంది ముఖ్యమంత్రులు అయితే ఇటువంటి వరస్ట్ ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడలేదని చెప్పని ప్రజలందరూ కూడా చాలా నెత్తి కొట్టుకునే పరిస్థితి ఉంది. ఈరోజు యువతకి అతను చేసే సందేశం చూస్తామంటే యువత అంతా కూడా పెడతరావి పడుతుందా అని చెప్పనంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు అంటాడు. ఏంది అసలు ఇతను చేసే పని ఏంది? ఇతను ఏం ప్రజలకు ఏం ఉపయోగపడే పనులు చేస్తున్నారు? మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేది తప్ప వీళ్ళు చేసే పని ఏదీ లేదు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు గమనిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా వారి ఇంట్లో ఉన్న వ్యక్తిగత దూషణలు ఒక్కసారి మా జన సైనికులందరూ కానీ చేస్తే మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు? మీ తండ్రి కాడి నుంచి, మీ తాత కాడి నుంచి, మీ ఇంట్లో సోదరి కాడి నుంచి ప్రతి ఒక్కరి గురించి మేము చెప్పగలగలం. ఈరోజు మన రాష్ట్రంలో రాజారెడ్డి పాలన పోయి భారతిరెడ్డి పాలన. అతను ఇంట్లో ఇతను చేసే లుచ్చా పనుల వల్ల ఇతని వ్యవహారాన్ని పట్టించుకోకుండా వాడి భార్య కూడా దగ్గరికి రానికపోయే పరిస్థితి వచ్చింది వల్ల ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ గారి జపం చేసుకుంటూ తిరుగుతున్నాడు. ఈ ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ఇట్లాంటి అవాకు చవాకులు పేలేదు కానీ ఆపుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క జన సైనికులు తగిన బుద్ధి చెప్తారని చెప్పనని, అలాగే హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ ఎప్పుడో ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయింది. రాబోయే రోజుల్లో వెల్కమ్ జేఎస్పీ అని చెప్పనని చెప్పే రోజులు దగ్గరకు ఉన్నాయి. ఈ ముఖ్యమంత్రికి మళ్ళా చెప్తున్నాం జన సైనికులు అందరం కూడా, కబడ్దార్ జగన్మోహన్ రెడ్డి మా పవన్ కళ్యాణ్ గారి గురించి 3 పెళ్ళిళ్ళ గురించి కానీ, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత దోషణల గురించి కానీ తెలియజేస్తే మళ్ళా కూడా చెప్తున్నాం, కబడ్దార్ జగన్మోహన్ రెడ్డి అని.